హాయ్ అండి, నేను మీ సాయి కృష్ణ అక్కల. స్వీట్ కార్న్ తో స్వీట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చెప్పడం కాదు, రండి మంచి హల్వా చేసి చూపిస్తాను. మొదట ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇలా గింజలన్నీ ఒలుచుకోండి. ఇలా ఒలుచుకున్న గింజల్ని ఇలా మిక్సర్ జార్ లో వేసుకొని కొంచెం నీటిని పోసి ఇలా బాగా గుజ్జులా అయ్యేలా చేసుకోండి. ఇదే సమయంలో కొంచెం నీటిని పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇంకా తర్వాత మనం ఈ గుజ్జుని ఇలాంటి పలుచటి క్లాత్ లో జాగ్రత్తగా వడగట్టుకొని నీరు మాత్రమే బయటకి వచ్చేలా చూసుకోవాలి. ఈ సమయంలో కావాలి అనుకుంటే కొంత నీటిని ఉపయోగించి వడగట్టుకోవచ్చు. తర్వాత మన స్వీట్ కార్న్ హల్వా రుచిని పెంచడానికి ఇలా నేతిలో సరిపడినంత జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షని ఇలా వేపుకొని పక్కన పెట్టి ఉంచండి. ఇంకా తర్వాత మన హల్వాకి సహజమైన రంగుని ఇవ్వడానికి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఒక 4 చెంచాల పంచదారలో ఒక బొట్టు నీటిని చేర్చి అలా కలుపుతూ ఉంటే పంచదార బంగారు రంగులోకి మారడం మనం గమనించవచ్చు. ఇలా మారిన తర్వాత ఒక స్పూన్ వేడి నీటిని పోసి బాగా కలిపి పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని మనం వడగట్టి తీసి ఉంచుకున్న స్వీట్ కార్న్ రసాన్ని పోసి బాగా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండగా కొంత సమయానికి ఈ రసం ఇలా చిక్కబడడం మనం గమనించవచ్చు. ఇలా చిక్కపడ్డాక మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పంచదార పాకాన్ని మొత్తం వేసి ఇంకా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండగానే మంచి బంగారు రంగులోకి మారుతూ దగ్గరికి రావడం మనం చూడొచ్చు. ఇంకా ఈ సమయంలోనే ఒక 3 స్పూన్స్ పంచదారని యాడ్ చేసుకోండి. ఇంకా వేసిన పంచదార మొత్తం కరిగి ఇలా బాగా దగ్గరికి వచ్చాక ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇంకా చివరిగా ఒక యాలకుని పొడి చేసి వేసేయండి. దానితో పాటే మనం నేతిలో వేయించి సిద్ధం చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ మీద నుంచి దించేయండి. అంతేనండి, చాలా తీయగా ఉంటూ స్వీట్ కార్న్ రుచి తెలుస్తూ కమ్మటి నేతితో నోటిలో వేసుకుంటే కరిగిపోయే మన స్వీట్ కార్న్ హల్వా సిద్ధమైపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేయండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.